నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగతాః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సృష్టి చక్రం ముందుకు సాగడానికి మూల హేతువులు. లయకారకుడైన నీలకంఠుడు ఐశ్వర్యదాతగా, ఆరోగ్యదాతగా, ఆయుష్ ప్రదాతగా ఇలా మనిషికి కావాల్సిన అన్ని అంశాల్ని అనుగ్రహించే ఈశ్వర చైతన్య స్ఫూర్తిగా ప్రకటితమవుతున్నాడు. ఆ పరంపరలో స్వామి ఎన్నో నామధేయాలతో ప్రకటితమవుతూ తన రూప నామ వైవిధ్యాన్ని ప్రస్ఫుటింపచేశాడు. ఆ సంవిధానంలోనిదే జరాపహరేశ్వర స్వామి స్వరూపం. ఎంతో అరుదైన విలక్షణమైన వైభవ ప్రాభవాలున్న జరాపహరేశ్వర స్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. గౌరీ వల్లభుడైన సర్వేశ్వరుడు, సర్వశుభతరుడు, సకల మంగళాకారుడు, సమస్త పావనకరుడు. స్వామికి ఎన్ని పేర్లున్నా, ఎన్నో విశేషణాలున్నా ఆయన ఆద్యంతాలే మహాలింగమూర్తి. ఆ మహాలింగం ఇక్కడ జరాపహరేశ్వరునిగా పూజలందుకుంటోంది. ఇది భక్తుల పాలిట జన్మజ దుఃఖ వినాశకలింగం. కోరి కొలిచిన భక్తుల పాలిట సంచిత పాప వినాశన లింగం. శరణన్న వారి పాలిట సిద్ధ సురాసుర వందిత లింగం. జరాసంధునికి అభయమిచ్చి శరణు వేడిన అతనికి ఆశ్రయమిచ్చి జరాపహరేశ్వరునిగా స్వామి విఖ్యాతి పొందాడు. ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. వేంగి రాజుల పరిపాలనా కాలంలో దక్షిణ భారత ప్రాంతంలో నిర్మితమైన 108 శివాలయాలలో జరాపహరేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం సర్వాంగ శోభితంగా, వర్ణరంజితంగా, ఆకర్షణీయంగా విలసిల్లుతోంది. ఏలూరులోని జరాపహరేశ్వర స్వామివారి ఆలయాన్ని వేంగి రాజులు నిర్మింపచేశారు. విశాల ప్రాంగణంలో సర్వహంగులతో, వైదిక వాస్తు శిల్పకళతో, ఆగమ శాస్త్ర విధి విధానాలతో ఈ ఆలయం శోభిల్లుతుంది. కూరగాయల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం పునర్నిర్మితమైంది. 1929వ సంవత్సరం మే 2వ తేదీన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ అనంతరం పునఃప్రతిష్ఠాపన చేశారు. పరిమళించే పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ సన్నిధి భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏలూరు ప్రాంతంలో జరాపహరేశ్వర స్వామి దక్షిణ వీధిలో పెద్ద దేవునిగా సుపరిచితుడు. గంగా పార్వతీ సమేతంగా స్వామి వర్ధిల్లుతున్నాడు. ఈ స్వామి అమ్మవార్ల లీలా వైభవం కూచిమంచి తిమ్మకవి రచించిన శివ విలాసం కావ్యంలో పసటీను సన్యాస కది ఈ క్షేత్ర విశిష్టతను వర్ణించాడు.
భక్తులకు అండగా నిలిచే వెండికొండ దేవర జరాపహరేశ్వరుడు రజత కవచాలంకృతంగా శోభస్కరంగా దర్శనమిస్తాడు. లింగమూర్తిపై జటాజూటం, దానిపై నెలవంక, సర్పాకృతి ముచ్చట గొలుపుతాయి. శరణు వేడినవారు ఎలాంటివారైనా అభయమిచ్చి ఆదుకునే బోళాశంకరుడు జరాపహరేశ్వరుడు. సమున్నత పానవట్టంపై అందంగా అమరిన స్వామి దినకర కోటి ప్రభాకరంగా పరమపదం పరమాత్మక లింగంగా దర్శనమిస్తున్నాడు. దివ్యాలంకృత భవ్యానంద ప్రదాయకమైన జరాపహరేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు పులకితులవుతారు. గర్భాలయంలో స్వామికి ఎడమ వైపున పార్వతీదేవి స్థానకమూర్తిగా ప్రకటితమవుతోంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని భక్తుల చేత స్వామి స్తోత్రాన్ని అందుకుంటాడు. ఏలూరు జరాపహేశ్వర స్వామి ఆలయంలో దక్షిణాభిముఖంగా ఉన్న ప్రత్యేక ఆలయంలో మహిషాసురమర్దిని అమ్మవారు విలసిల్లుతోంది. సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయంకరిగా జగన్మాత తేజరిల్లుతోంది. పంచబ్రహ్మాసన స్థిత అయిన పరమేశ్వరి అపరాజితాదేవిగా అద్భుత అలంకారాదులతో దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది. జరాపహరేశ్వర స్వామి ఆలయంలో దక్షిణాభిముఖంగా ఉన్న ప్రత్యేక ఆలయంలో మహిషాసురమర్దిని అమ్మవారు శోభిల్లుతుంది. మహిషుడు అనే రాక్షసుడు ఎనుబోతు దేహంతో రాక్షస శిరస్సుతో లోక కంటకుడుగా పరిణమించాడు. భువనేశ్వరి, భ్రమరాంబిక, రేణుకాదేవి అనే త్రిమాతల శక్తియుక్తుల సమ్మేళనంతో జగన్మాత 9 రోజుల పాటు ఆ అసురునితో యుద్ధం చేసి అంతం చేస్తుంది. ఆ అపరాజితాదేవి సకల లోకానికి సన్మంగళాల్ని ప్రసాదించింది. అలాంటి ఆదిపరాశక్తి అర్చావతార మూర్తిగా ఈ నెలవులో సుప్రతిష్ఠితమై అనుగ్రహిస్తోంది. శ్రీ గంగా పార్వతీ సమేత జలాపహరేశ్వర స్వామి దేవతాలయే దేవతాసన్నిధో దేవస్థానం, అమ్మవారు మహిషాసురమర్దిని దేవస్థానం శ్రీ ఏలూరులో వేయించేసి ఉన్న దక్షిణ వీధిలో అమ్మవారి గుడి వేయించేసి ఉందండి. అమ్మవారు అయ్యవారు కలిసి జలాసందర మహారాజును ప్రతిష్ఠ చేశారండి. అయ్యవారిని త్రేతాయుగంలో అమ్మవారు మహిషాసురమర్దిని వచ్చి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారండి. రోజు ఇక్కడ ఉదయం 5 గంటలకల్లా శివాలయంలో నిర్మాణ్యం కార్యక్రమం చేయడం జరుగుతుందండి. 5:30 గంటలకు అమ్మవారి గుళ్ళ నిర్మాణ్యం తీయడం జరుగుతుందండి. దసరా ఉత్సవాలు రంగురంగ వైభవితంగా అమ్మవారి కార్యక్రమాలు అధిరంగ వైభవంగా జరపడం జరుగుతుందండి. ఏలూరు జరాపహరేశ్వర స్వామి ఆలయ లోగిలిలో పలు ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయ లోగిలి భక్త బృందంతో ప్రతి నిత్యం కళకళలాడుతూ ఎంతో సందడిగా విలసిల్లుతుంది. జరాపహరేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. జరాపహరేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆలయానికి అభిముఖంగా ప్రత్యేక ఆలయంలో నందీశ్వరుని భారీ ప్రతిమ నెలకొని ఉంటుంది. శిఖరయుక్తంగా ఉన్న ఈ సన్నిధిని నందిగుడిగా వ్యవహరిస్తారు. హేలాపూర్లో ఒకప్పుడు ఒక ఆంబోతు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఊరిపై పడి రంకెలు వేస్తూ బీభత్సాన్ని సృష్టించిందంటారు. ఒక మునీశ్వరుడు ఆ ఆంబోతు క్రోధాన్ని అణిచి ఆంబోతు కాలికి మంత్రశక్తిపూర్వకమైన ఓ కడియాన్ని అమర్చాడంటారు. ఆ ఆంబోతే శిలారూపమై జరాపహరేశ్వరుణ్ణి సేవించుకుంటోందని స్థల పురాణం. నంది ఆలయానికి అభిముఖంగా వీరాంజనేయ స్వామి సంపూర్ణ కవచాలంకృతంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయ లోగిలిలో వాయవ్య మూలన
ఎంతో అరుదైన చింతామణి గణపతి మూర్తి దర్శనమిస్తాడు. సకల మనోభీష్టాల్ని సత్వరం నెరవేర్చే విశిష్ట గణపతి ఆకృతి చింతామణి గణపతి రూపంగా చెప్తారు. ఇదే ఆలయలోగిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధులు కూడా ఉన్నాయి. కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు అభయ వరసిద్ధి ప్రదాయకులై ప్రకటితమవుతాయి. గంగా పార్వతీ సమేత శివ సన్నిధానంగా శివకుమారులైన వినాయక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో శివ పరివారంతో ఈ సన్నిధి అపర కైలాసమై తేజరిల్లుతోంది. ఎన్నో విశేషాంశాల ఆధ్యాత్మిక చారిత్రక వైభవ పెన్నిధి ఏలూరు జరాపహరేశ్వర స్వామి సన్నిధి. ఎన్నో మహిమలు, మరెన్నో గాథలు, ఇంకెన్నో విశేషాల సమాహారంగా శ్రీ గంగా పార్వతీ సమేత జరాపహరేశ్వర స్వామి సన్నిధి శోభిల్లుతోంది. శివకుటుంబం, శివగణాల సమన్వితంగా ఈ లోగిలి అపర కైలాసంగా భాసిల్లుతోంది. ఈశ్వర చైతన్యం అనంతం, అమేయం, అఖండం, అవిరళం. ఆ చైతన్య స్ఫోరకమైన చంద్రశేఖరుని సిగలోని నెలవంక చిందించే సిరివెన్నెల మన జీవితాల్లో భవ్యకాంతుల్ని ప్రభవింపచేయాలని ఆశిద్దాం.